హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ నేను కూడా ఒకసారి చెప్తా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 మొత్తం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే, నేను మీ అందరికీ చెప్పిన ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి మాకు పంపండి, ఆ వీడియో వచ్చేసి వీడియోలో యాడ్ చేస్తా అని చెప్పేసి చాలామంది చాలా వీడియోలు అయితే పంపారు. అవన్నిటిని వీడియోలో యాడ్ చేయబోతున్నా. అంతేకాకుండా 2025లో మేము ఏం అచీవ్ చేసినాం, 2026లో మా గోల్స్ ఏంటిది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే చెప్పబోతున్నాము. అచీవ్మెంట్స్ అంటే ఒక పెద్ద స్టూడియో కట్టినాం, సేమ్ దానిలాగానే ఒక డిఫరెంట్ అచీవ్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతేకాకుండా 2026లో గోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మీరు పంపించిన వీడియోస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ప్లే అయితే చేస్తా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శేఖర్. నేను వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి. నేను రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. అండ్ నాకు 2025లో నచ్చిన వీడియో వచ్చేసి స్టూడియో టూర్ వీడియో. నా పేరు సాతార్ల సాయి చరణ్. మా డిస్టిక్ వచ్చేసి జైత్యాల జిల్లా. నాకు ఇష్టం వచ్చిన వీడియో పేరు ధోని థ్రెడర్. నా పేరు నవీన్. నేను సిద్దిపేట జిల్లా నుంచి మీ వీడియో చూస్తున్నా. నా ఫేవరెట్ వీడియో వచ్చేసి సీక్రెట్ రూమ్స్ పార్ట్ 10. మరి కరీంనగర్ డిస్టిక్ 2025లో నాకు నచ్చిన వీడియో అంటే లగ్జరీ హౌస్. నేను విభాన్ రావు. నేను మీ వీడియోస్ యుగానా నుంచి చూస్తున్నాను. నాకు ఇయర్లో ఇష్టమైన వీడియో సాయన్న మీద ప్రాంక్. నా పేరు నరేష్. మాది వచ్చేసి మీ సిద్దిపేట పక్కనే జనగామ జిల్లా. నా ఫేవరెట్ వీడియో వచ్చేసి మీరు 6 సీటర్ బైక్ తయారు చేశారు కదా. నా పేరు ధర్ణేశాయ్. నేను ఆంధ్రప్రదేశ్ గూడూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు మీ వీడియోలో డిఫరెంట్ వీడియో అంటే ఇష్టం అన్న. నా పేరు పవన్. హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. నాకు 2025లో నచ్చిన వీడియో సాయన్న మీద ప్రాంక్ చేసిన వీడియో. నా పేరు రుషిత. హాయ్ అన్న, నా పేరు రోహిత్. మేము వనపర్తి డిస్టిక్. ఈ 2025లో నాకు నచ్చిన వీడియో అంటే సీక్రెట్ రూమ్ పార్ట్ 8. నా పేరు నాని, హైదరాబాద్ నుంచి. 2025లో ఎక్కువ నచ్చిన వీడియోస్ అనక బంగ్లా వీడియోస్ ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటాయి. హాయ్ అన్న, నేనైతే పి మకేష్. నేను జగిత్యాల డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నాను. ఈ 2025 ఇయర్లోనైతే నాకు నచ్చిన వీడియో వచ్చేసి విజ్జి అనే వాళ్ళు మీ మీద ప్రాంక్ చేసింది. హాయ్ సాయన, నమస్తే. నేను ఎంకే అబ్రార్. నా పేరు ఎంకే అబ్రార్. నేనేమో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, అంటే మన తెలంగాణ హైదరాబాద్. మీ ఎక్స్ట్రీమ్ మౌంటైన్ హైడ్ అండ్ సీక్ వీడియో ఉంది కదా, అది చాలా నచ్చింది నాకు. అండి తెలుగు ఎక్స్పెరిమెంట్ టీం అందరికీ హాయ్. నా పేరు భవాని. నేను వరంగల్ నుండి వీడియో తీస్తున్నాను. నాకు 2025లో నచ్చిన వీడియో గణేష్ నిమజ్జన్ వీడియో. డివోషనల్గా ఉంది, బాగుంది, చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు వచ్చేసి మహేష్. నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. నాకు మీ ఛానల్లో నచ్చిన వీడియో వచ్చేసి మినీ రాజస్థాన్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. నా పేరు వచ్చేసి తరుణ్. నేను హైదరాబాద్లో ఉంటాను. మీ బెస్ట్ వీడియో వచ్చేసి హైడ్ అండ్ సీక్. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి సౌమ్య. నాకు 2 పిల్లలు. వాళ్ళు మీ పెద్ద 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 ఫ్యాన్స్ అన్నమాట. మీ వీడియోస్ అన్నీ సూపర్. నాకు చాలా 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 ఇష్టం. దానిలో మాకు నచ్చిందని అంటే ఎక్స్ట్రీమ్గా సనాక బంగ్లా. మీరు మా కుటుంబంలో ఒక సభ్యులు. మీరు ఖచ్చితంగా హైదరాబాద్లో మీటప్ పెట్టాలి, మేము రావాలి. సైనా. నా పేరు వచ్చేసి రిషికేష్. నేను వచ్చేసి నంద్యాల డిస్టిక్ నంద్యాల సిటీలో నుంచి చూస్తున్నా. నా ఫేవరెట్ వీడియో వచ్చేసి స్టూడియో టూర్. సాయి అన్న 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా మీ ఛానల్ని. మీ దాంట్లో మాకు నచ్చిన వీడియో గోకార్టింగ్. మా చలంచర్ల నెల్లూరు డిస్టిక్ కావలి మండలం. హాయ్ సాయి కృష్ణ అన్న, నా పేరు దేవాన్స్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ సూపర్ కార్డ్స్ వీడియోస్ అన్నీ నచ్చాయి నాకు. మేకింగ్. నా పేరు సంతోషి. నేను హైదరాబాద్లో సరూర్ నగర్లో ఉంటాను. మాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ నచ్చింది అంటే బిర్యానీ ఛాలెంజ్. నా పేరు వికాస్. మాది భూపాలపల్లి డిస్టిక్, భూపాలపల్లి లోకల్.
నాకు 2025లో నచ్చిన వీడియో సీక్రెట్ రూమ్స్ పార్ట్ 6. హలో అన్న, నా పేరు యోగేష్. నేను నిజామాబాద్ నుంచి వీడియో తీస్తున్నా. 2025లో మీరు చేసిన వీడియోలో నాకు ఇష్టమైంది ఎలక్ట్రిక్ వీల్ చైర్. నేను వీడియోస్ కర్ణాటక జిల్లా నుంచి చూస్తున్నాను. మీ వీడియోస్ నాకు నచ్చిన వీడియో ఏంటంటే టెస్లా కార్ వీడియో. హాయ్ అన్న, నా పేరు నాగరాజు. నేను హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు 2025లో ఫారెస్ట్లో ఇల్లు కట్టారు కదా, అది నచ్చిందండి, అది బాగుంది. హాయ్ సార్ అన్న, నా పేరు సన్నీ. నేను నెల్లూరు జిల్లా కొండైపాలెం నుంచి మాట్లాడుతున్నాను. 2025లో మీరు తీసిన వీడియో నాకు నచ్చింది, స్టూడియో వీడియో అన్న. బాయ్ సాయి అన్న. హలో సాయి కృష్ణ బ్రదర్. హాయ్, హౌ ఆర్ యూ? నా పేరు చిన్నారెడ్డి, మా బాబు పేరు సుమిత్ రెడ్డి. మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. మేము మీ అభిమానులము. మాకు బాగా నచ్చినది హైడ్ అండ్ సిక్ అడవిలో మీరు చేశారు కదా, అది బాగా నచ్చింది. హలో సాయి అన్న, నా పేరు తనీష్. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. భద్రాచలం. మీరు మొన్న ఖమ్మంలో మీటప్ పెట్టినప్పుడు భద్రాచలం టెంపుల్కి వచ్చినట్టు తెలియలేదు, లేకపోతే మీ దగ్గరికి వచ్చేవాడిని. నాకు తెలిసింటే మీ అన్నిట్లకంటే ఇష్టమైన వీడియోలు సనాకా బంగ్లా వీడియోస్. హాయ్, హలో, దిస్ ఈజ్ నాని నరేష్. నేను సూర్యాపేట జిల్లా కోదా నుంచి మాట్లాడుతున్నాను. నేను తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్కి పెద్ద ఫ్యాన్ని. 2025లో క్యాంపర్ వర్సెస్ తారు ఈ మధ్య రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి. 2026 కూడా ఇంకా సక్సెస్ఫుల్గా నడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న, నా పేరు వచ్చేసి పార్దు అన్నమాట. సో నేనైతే వరంగల్ సిటీ నుంచి మీతో కాంటాక్ట్ అవుతున్నాను. అండ్ మీరు రీసెంట్గా చేసిన స్టూడియో టూర్ ఉంది కదా, అదే అనమాట నాకు మీ 2025లో ఫేవరెట్ వీడియో. హాయ్ అండి, మీరు చేసే ప్రతి వీడియో చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూసే వీడియోలా మంచి వీడియోలు చేస్తారు. మీకోసం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఒక వీడియో పెట్టండి. హాయ్ సాయన్న, మేము వచ్చేసి హైదరాబాద్ యాప్రాల్ నుంచి. మాకు నచ్చిన వీడియో వచ్చేసి సాయన్న పైన ప్రాంక్. నేను హైదరాబాద్ నుంచి అండి. నాకు 2025లో మీ వీడియో నచ్చిన వీడియో వచ్చేసి సీక్రెట్ రూమ్ 10 అండి. సాయి కృష్ణ తమ్ముడు, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము అదృష్టం చేసుకున్నాం. నా పేరు కొండబతుల కవిత, మాది మహబూబాద్ జిల్లా. మీ 2025 వీడియోలలో మాకు సనాకా బంగ్లా వీడియో బాగా నచ్చింది. మీ వీడియోస్ అన్నీ ఇష్టం మాకు, కానీ అది బాగా నచ్చింది మాకు. నా పేరు మ్యాగీ. హాయ్ సాయి కృష్ణ, నా పేరు గృహిత్. మా సిటీ నేమ్ బెంగళూరు. నచ్చిన వీడియో సనాకా బంగ్లా హంటింగ్ ప్లేస్. సూపర్ ఉంది ఆ వీడియో. నా పేరు రతీష్. నేను నిర్మల్ నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. నాకు 2025లో బాగా నచ్చిన వీడియో ఇప్పుడు 12 అవర్స్ పన్నోడుగా చేశారు చూడు, ఆ వీడియో. నా పేరు అజయ్ నాయుడు. నేను అనంతపురం జిల్లా నుంచి చూస్తున్నాను. 2025లో నాకు బాగా నచ్చినది సైబర్ ట్రక్. హలో, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ అబ్దుల్ రెహమాన్. ఈ టెస్లా కార్ వీడియో సూపర్గా ఉన్నది. హాయ్ సాయన్న, నా పేరు సాయి తేజ. నేను కామెడీ నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ వీడియో అంటే మన సనాకా బంగ్లాలో ఎక్స్ప్లోర్ చేసారు కదా, ఆ వీడియో. హాయ్ అన్న, మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నాకు ఫస్ట్ నచ్చిన వీడియో నేను వచ్చి మీ ఛానల్లోకి వచ్చి 2023 అనుకుంటా నాకు తెలిసి. నాకు ఫస్ట్ నేను మీ ఛానల్ ఓపెన్ చేసింది ఎప్పుడంటే పాంపుట్టలో కెమెరా పెట్టి చెక్ చేసినప్పుడు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock మీ వీడియో చూస్తాను నేను కంపల్సరీ. అది చూడండి నాకు తెల్లారదు. నెక్స్ట్ అంటే నేను ఇంకో పని చెయ్య, తినుకుంటా కంపల్సరీ మీ వీడియో చూస్తా బ్రో. నా పేరు అన్విత్, మా తిరుపతి జిల్లా వెంకటగిరి. నాకు 2025లో బెస్ట్గా నచ్చిన వీడియో అంటే సీక్రెట్ రూమ్ అన్న, సీక్రెట్ రూమ్ పార్ట్ 10. నా పేరు దత్తాత్రేయ, హైదరాబాద్ నుంచి. సో నాకు చాలా ఇష్టమైన వీడియో 2025లో ఒక బైక్ RX 100 బైక్ మీరు ఆల్మోస్ట్ 1 month వాటర్లో పెట్టారు కదా. సో ఆ వీడియో అనేది నాకు చాలా ఫేవరెట్ వీడియో. అప్పటి నుంచి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ వీడియో చూస్తున్నాను. హాయ్ సాయన్న, ఐఎమ్ ఫ్రమ్ మాధోని. నా పేరు సుకుమార్. నాకు 2025లో నచ్చిన మీ ఛానల్లో వీడియో వచ్చేసి స్టూడియో టూర్ అనమాట. సాయి బ్రో, మీ వీడియోస్ అంటే మాకు చాలా బాగా ఇష్టం. మా పిల్లలు కూడా బాగా చూస్తారు మీ వీడియోస్. మార్నింగ్ లేవగానే మీ వీడియోస్ బాగా చూస్తాం. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి.
అసలు బోర్ కొడుతుంది. మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. అలా మా పాప మా బాబు ఇద్దరు చూస్తారు మీ వీడియో మార్నింగ్ లేవగానే. హాయ్ అన్న, నా పేరు నిఖిత్. మీ వీడియోస్ నేను హన్మకొండ డిస్టిక్ మడికొండ విలేజ్కి వెళ్ళి అయితే మీ వీడియోస్ అయితే చూస్తానన్న, చాలా బాగుంటాయి. మీరు 2025లో అప్లోడ్ చేసిన వీడియో, నాకు నచ్చిన వీడియో వచ్చేసి స్టూడియో టూర్ అన్న. చాలా వెయిట్ అయితే వేసానన్న, మీరు స్టూడియో ఎలా కడతారో అంతా చాలా వెయిట్ అయితే వేసాను. చాలా బాగా అయితే కట్టారన్న. బ్లాగ్స్ ఛానల్, మెయిన్ ఛానల్, ఫ్యామిలీ ఛానల్ ప్రతి ఒక్క ఛానల్ అయితే ఫాలో అవుతున్నానన్న. మీ గేమింగ్ ఛానల్ కూడా అన్న, ప్రతి లైవ్ ఒక్కటే నేను చూస్తాను. హాయ్ సాయన, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాట్లాడుతాను. నేను గత 3 years నుంచి మీ ఫాలోవర్ని, మీ సబ్స్క్రైబర్ని కూడా. 2025లో నాకు నచ్చిన వీడియో అంటే సైబర్ ట్రక్ వేసిరుడు అన్న. ఆ వీడియో అంటే నాకు బాగా ఇష్టం. హాయ్ అన్న, నా పేరు నవీన్. నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన వీడియోస్ ఈ ఇయర్లో 2026లో గోస్ట్ హంటింగ్ వీడియోస్ చాలా నచ్చాయి. హాయ్ అన్న, నా పేరు హర్షవర్ధన్. వికారాబాద్ డిస్టిక్ మోహన్పేట నుంచి చూస్తున్నా. నాకు పగ్గి తయారు చేసిన వీడియో నాకు బాగా నచ్చింది. నేను డిజిటల్ సిటీ నుంచి చూస్తున్నా. నాకు 2025లో వచ్చేసి రిచ్ వర్సెస్ పూర్ వీడియో చాలా బాగా నచ్చింది. అండ్ నేను విజయ్ బ్రోకి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. మీ 2025లో వీడియోస్లో ఏది ఎక్కువ ఇష్టం అంటే మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ వీడియో మస్తు ఇష్టం అండి. నా పేరు సాత్విక్. మా విలేజ్ నేమ్ వచ్చేసి రత్నంపేట. నాకు 2025లో మీ ఛానల్లో నచ్చిన వీడియోస్ సనాకా బంగ్లా. నా పేరు అల్లా బక్షి. మాది బాపట్ల జిల్లా, బాపట్ల టౌన్ అన్న. ఈ సంవత్సరం మీ వీడియోలో నాకు ఇష్టమైన వీడియో ఇండియన్ ఆర్మీ 24 hours క్యాంపింగ్ చేశారు కన్నా, ఆ వీడియో అంటే మస్తు ఇష్టం అన్న. హాయ్, నేను మీ సుధాకర్. నాకు ఫేవరెట్ తెలుగు ఎక్స్పెరిమెంట్ అయితే నేనైతే ఫాలో అవుతున్నా. 2025లో నా ఫేవరెట్ వీడియో వచ్చేసి రిచ్ అండ్ పూర్. హాయ్ నా పేరు నాని. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మీ వీడియోస్ ఇస్తాం. ఈ 25లో మాకు నచ్చిన వీడియో నీ పైన రివెంజ్ చేసి ఆ వీడియో. నా పేరు గౌతమ్. నేను వనపర్తి నుండి మాట్లాడుతున్నా. సో 2025లో మీ ఛానల్ నచ్చిన వీడియో వచ్చేసి ఏంటంటే ఖమ్మం మీటప్. హాయ్ అన్న, నా పేరు భాను. నేను నెల్లూరు నుంచి చూస్తున్నా. మీ వీడియోలో అయితే నాకు స్కూబా డైవింగ్ నచ్చిందన్న. హాయ్ అన్న స్వామి, నా పేరు వచ్చేసి మాను. నేను మహబూబాబాద్ డిస్టిక్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నా. నాకు మీ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో ఇష్టం అంటే ఏలియన్ స్పేస్షిప్ తయారు చేసి అల్లా ఓవర్ నైట్ సర్వైవల్ క్యాంపింగ్ చేసిరుగా, ఆ వీడియో నా ఫేవరెట్ వీడియో. హాయ్ అన్న, నా పేరు శంతన్. నా పేరు రితేష్. మేము నల్గొండ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాము. మీ వీడియోస్ మాకు క్యాంపింగ్ వీడియోస్ అంటే ఎంతో ఇష్టం అన్న. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. హాయ్ అన్న, హాయ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్. నా పేరు మాధురి. నేను మహబూబ్ నగర్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నా. 2025లో నాకు బాగా నచ్చిన వీడియోస్ సీక్రెట్ రూమ్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్. హాయ్ సాయి అన్న, నా పేరు అజయ్. నేను ముంబైలో ఉంటా, కానీ మాది విలేజ్ వచ్చేసి బైనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. వీడియోస్ వల్ల ఎక్కువ నచ్చిందంటే తెలుగు ఎక్స్పెరిమెంట్లో 8 seater బైక్. హాయ్ అన్న, నా పేరు సంచారి. మాది నిర్మల్. ఈ 2025లో నాకు మీ ఛానల్లో ఇష్టమైన వీడియో వచ్చేసి కుమారి అంటే వీడియో. నా పేరు ఎండి సల్మాన్ పాషా, కరీంనగర్ డిస్టిక్ మండలం జమ్మికుంట, విలేజ్ మడిపల్లి అన్న. ఈ 2025లో నేను చూసిన వీడియోలో జాంబీ ఉన్న బాబాయ్ నేను చేసిన ప్రాంక్ వీడియో చాలా బాగా నచ్చిందన్న. చాలా సూపర్ ఉందన్న, చాలా క్రేజీగా ఉంది. దాదాపు ఒక 10-15 టైమ్స్ పెట్టుకొని చూసాను. చాలా బాగుందన్న. తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మై నేమ్ ఇస్ భవిజ్ఞ. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. My favorite video is ghost hunting video. అది కర్ణాటక ఇన్ బళ్ళారి. మీది వీడియో జిబ్లెన్ చేశారు కదా, అది బాగుంది అన్న. హాయ్ సాయి కృష్ణయ్య. నా పేరు తేజస్విని. మేము హైదరాబాద్లో ఉంటాము. మీ వీడియోస్లలో గోంగూర మటన్ బోటి అయితే నాకు చాలా ఫేవరెట్ వీడియో. నా పేరు హరీశ్వర్. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ అయితే చూస్తూ ఉంటాను మీ వీడియోలు. 2023 అంతకన్నా ముందు నుంచి ఫాలో అవుతున్నాం మీ ఛానల్ అయితే. వీడియోస్ మొత్తం చాలా బాగుంటాయి. ఫ్యామిలీ మొత్తం చూస్తాం మీ వీడియోలు అయితే. ఈ మధ్యన వచ్చేసిన నీ పైన ఫ్రాంక్ చేశారు కదా రాకేష్ అండ్ బాబాయ్, ఆ వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. హాయ్, ఐఎమ్ సంధ్య ఫ్రమ్ హుజరాబాద్. నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో బాగా నచ్చిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ట్రంపోలియన్ పార్క్. అండ్ మళ్ళీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు అందరూ ఉంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన కిట్టు లేకపోతే అసలు వీడియోస్ చూడబుద్ధి కాలే. అండ్ సాయి కృష్ణ నవ్వు వచ్చేసి బాగుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ కుమార్. మాది నెల్లూరు. నేను నా వర్క్ వచ్చి నెల్లూరు డిస్టిక్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాను, ఫారెస్ట్ ఆఫీస్లో. మీ వీడియోస్ నాకు చాలా నచ్చిన వీడియోస్ అండి, బాగా వస్తాయి. అంటే ఉదాహరణకి చెట్టు పైన ఇల్లు కట్టారు కదా, అది చాలా బాగా నచ్చింది. దానికి కొంచెం క్లాస్గా గ్రాస్ యాడ్ చేసి ఆ వీడియో బాగా నచ్చింది. రోపియో వీడియో బాగా నచ్చింది నాకు. అదే ఆ వీడియోలో ఒక అతను పడిపోయాడు కదా,
అతనికి ఏం కాలేదా పాపం వీడియోలో చెప్పలేదు మాకేమో. అతను బాగుండాలి, మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. నా పేరు అభిరామ్, నేను జనగాం డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఈ 2025లో బాగా నచ్చిన వీడియో బ్లాక్ థార్ వర్సెస్ వైట్ థార్. హలో, నా పేరు వెంకటరెడ్డి, మాది భద్రాచలం దగ్గర సార్బాగ గ్రామం. మీరు సీక్రెట్ రూమ్స్ చేసిన 1 to 10 ఫ్రాడ్స్ బాగా నచ్చాయి. సెకండ్, ఆ బిగ్ షూ వేసుకొని 10 kilometers వాక్ వే, అది కూడా బాగా నచ్చింది. దీంట్లో మీ డెడికేషన్ అనేది ఇంకా ఎక్సలెంట్, దీన్ని చెప్పుకోవచ్చు. హలో సాయి గారు, నా పేరు ప్రశాంత్, నేను కరీంనగర్ ప్రాపర్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం, మా బాబు కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాడు. నాకు లేటెస్ట్గా మీ ఈ ఇయర్లో మొత్తం క్యాంపింగ్ వీడియోస్ నచ్చుతూనే ఉంటాయి. దాంట్లో జిప్ లైన్ వీడియో చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. హాయ్ అన్న, నా పేరు హర్షిత్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ నేను డైలీ చూస్తాను. నాకు ఈ 2025లో నచ్చిన తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో వీడియో ఏంటంటే సన్నాక బంగ్లా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. హాయ్ అన్న, హాయ్ అందరికీ హాయ్. నా పేరు వెంకట్, నేను మేడ్చల్ దగ్గరలో గిర్మాపూర్ విలేజ్ నుండి మాట్లాడుతున్నాను. మీ వీడియోస్లలో నేను చూసిన వీడియో అంటే పర్టికులర్గా చెప్పలేను, నేను ప్రతి వీడియో ఫాలో అవుతుంటాను. పాత వీడియోలలో పాము పుట్టలో చెక్ చేసిన వీడియోస్ కానుండి రీసెంట్గా మళ్ళీ చెక్ చేసిన పాము ఆ వీడియోస్ దాకా రీసెంట్గా సనాక బంగాళ వీడియో మాత్రం నేను మర్చిపోలేను. ఆ వీడియో ఎందుకు అంటే రిపీట్గా ఒకటే ఒక పాయింట్ చూసా, మన సాయన భయపడే భయం, బండరాలకు సప్పుడికి మీరు భయపడి పరిగెత్తారే, ఆ వీడియో మాత్రం నేను నవ్వుకున్నాను. మీరు భయపడవచ్చు కానీ నేను చాలా అంటే చాలా నవ్వుకున్నాను. ఆ తర్వాత నుండి మళ్ళీ వెళ్ళి అదే బిల్డింగ్లో బిర్యానీ తిన్నారు, అది వేరు. కానీ నేను ఫస్ట్ వీడియోకి నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. హాయ్ అన్న, నా పేరు పివి సాయి సత్య, నేను తిరుపతి నుంచి మీ వీడియో చూస్తుంటాను. నాకు ఈ 2025లో ఇష్టమైన వీడియో వచ్చి టీం మొత్తం రీసెంట్గా మీరు ప్రాంక్ చేశారు కదా, ఆ వీడియో అనేది నాకు చాలా కామెడీగా అనిపించింది. హలో సాయి అన్న, మై నేమ్ ఇస్ రిషికేష్ రావులా, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. I like your all videos and happy new year for all the team. హాయ్ అన్న, నా నేమ్ వచ్చేసి ధను, నిజామాబాద్ నుండి. 2025లో నాకు నచ్చిన వీడియో హెలిప్యాడ్ మీద క్యాంపింగ్. హాయ్ అన్న, నేను వెంకట్, హైదరాబాద్ నుంచి. నేను మీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్కి పెద్ద ఫ్యాన్ని, ఎస్పెషల్లీ యూ అండ్ యువర్ టీమ్ మెంబర్స్కి. ఎప్పుడు మీ వీడియోస్ చూస్తా, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. ఆఫీస్లో కూడా మీ వీడియోస్ చూస్తా, అంత పిచ్చి మీ వీడియోస్ అంటే. నాకు నచ్చిన వీడియోస్ అంటే అన్నీ చాలా బాగుంటాయి, ప్రతి ఒక్క వీడియో హైలైట్ ఉంటాయి మీవి. హాయ్ సాయి అన్న, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మాది ఆదిలాబాద్ డిస్టిక్. 2025లో మై ఫేవరెట్ వీడియో ఏదంటే సీక్రెట్ రూమ్స్. హాయ్ అన్న, నా పేరు అఖిల్, మా అన్న పేరు సాయిచంద్ అన్న. మీ వీడియోస్ డైలీ చూస్తామన్నా. మాది ఎక్కడ అంటే హన్మకొండ అన్న. మీ వీడియోలలో మాకు ఏది నచ్చిందంటే స్టూడియో టూర్ నచ్చిందన్న. అలాంటి వీడియోలు ఇంకా పెట్టడానికి ప్రయత్నం చేయండి అన్న. ఓకే, బాయ్ అన్న. హాయ్ సాయి అన్న, మై నేమ్ ఇస్ దర్శిని ప్రియా, హైదరాబాద్ అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా. నాకు నీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మీరు వండర్లాలో హైడ్ అండ్ సీక్ ఆడింది, అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నా పేరు సాత్విక్, నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. నా ఊరు వచ్చేసి కాకినాడ, ఆదిలాబాద్ డిస్టిక్. నాకు వచ్చేసి నో స్లిప్ ఛాలెంజ్ అంటే చాలా ఇష్టము. హలో సాయి అన్న, నా పేరు పూర్ణేష్, మాది పాముమూరు. 2025లో నాకు నచ్చిన వీడియో సీక్రెట్ రూమ్ పార్ట్ 10. బాయ్. హాయ్ సాయి అన్న, నా పేరు వచ్చేసి మనోజ్, నేను శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. వీడియోస్లో నా ఇష్టమైన వీడియో ఏదంటే 24 hours క్యాంపింగ్ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2. హాయ్ సాయి అన్న, మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అన్న. మీ వీడియోస్ అన్ని ఫేవరెటే, కానీ రీసెంట్గా మీరు జిప్ లైన్ చేశారు కదా, అది ఇంకా ఫేవరెట్ అయింది. అది ఎగ్స్తో ఛాలెంజ్ చేశారు కాబట్టి కూర కింద అది ఇంకా ఫుల్ కామెడీ. మా మమ్మీ అయితే ఆ కామెడీ కోసం డైలీ 2 times చూస్తుంది ఆ వీడియో. నేను ఇంకా సాయి కృష్ణ అన్న, నా పేరు సాయిపడి, నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండలం నుంచి మీ వీడియోస్ అయితే చూస్తున్నాను. ఈ 2025లో నాకు ఏ వీడియో బాగా నచ్చిందంటే టెస్లా ట్రక్ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చాయి. హాయ్ సాయి బ్రో అన్న, నా పేరు చరిషా, నేను బైపాస్ నుంచి చెప్తున్నాను. నాకు 2025లో అంటే నాకు సీక్రెట్ రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. నా పేరు సంజయ్ రాజ్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. 2025లో ఇష్టమైన వీడియో ఏంటంటే జిప్ లైన్ అన్న. హాయ్ హలో అన్న, నా పేరు వచ్చేసి అభిలాష్, అది యాదగిరిగుట్ట జిల్లా చౌడపల్లి మండలం పంటం విలేజ్. నాకు 2025లో నచ్చిన వీడియో టీం అందరు కలిసి మీద ప్రాంక్ చేయడం. సికింద్రాబాద్ నుంచి చూస్తున్నాను. సాయి గారి పైన ప్రాంక్ వీడియో చాలా బాగా నచ్చిందండి.
చాలా సూపర్గా ఉంది. గైస్, నేను ధీరజ్ని అంబర్పేట నుంచి మాట్లాడుతున్నా. సాయి కృష్ణ అన్న, మీరు ఎగరేసిన పతంగ్ మస్తు నాకు నచ్చింది. మీ వీడియోస్ బి నాకు ఇష్టం. హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు వంశిక, మాది సిద్దిపేట, తనకా బంగులా. వీడియో ఇష్టం. హాయ్ అన్న, నా పేరు రామ్. నేను చూస్తున్నాను, కాళేశ్వరం నుంచి చూస్తున్నాను. నాకు ఈ 2025లో నచ్చిన వీడియో ఏంటంటే జిప్లైన్ వీడియో. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ అన్న, నా పేరు వినోద్ కుమార్. నేనైతే మీ వీడియోస్ హైదరాబాద్ నుంచి చూస్తున్నాను. నాకు మోస్ట్ ఫేవరెట్ వీడియో, నా ఫేవరెట్ వీడియో అంటే స్క్వేర్ హౌస్ వీడియో అన్న. హాయ్ సాయి అన్న, నా పేరు వెంకీ, మరి ఖమ్మం జిల్లా కుక్కలుంట విలేజ్ అన్న. మీ వీడియోస్లో బెస్ట్ వీడియోస్ అంటే చోరు బాగా 2 వీడియోస్ అంటే బాగా ఇష్టము. ఫన్ ఉంది ఆ వీడియోస్లో. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఖమ్మం మీటప్ వీడియో కూడా ఇష్టమే, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారు అనుకోలేదు నేను. కానీ బాగా రావడం వల్ల మీకు ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయారు. కానీ స్మాల్ గిఫ్ట్ ఇచ్చానన్నా, మీరు బ్లూటూత్ స్పీకర్ కానీ ఫోటో దగ్గర. హాయ్ అన్న, నా పేరు సిద్ధార్థ్ అండ్ నేను కర్ణాటక బళ్ళారి నుంచి. అండ్ ఈ 2025లో నాకు ఫేవరెట్ వీడియో వచ్చేసి సనకా బంగ్లా. హాయ్ బ్రో, నా పేరు సందీప్, హైదరాబాద్ నుంచి. మీరు చేసిన బెస్ట్ వీడియో నాకు బోట్ వీడియో ఉంది కదా, అది చాలా ఇష్టం. ఆ బోట్ వీడియోలో ర్యాప్ కవర్ తోటి చేసిరు, అది చాలా బాగుంది. నాకు అదే చాలా ఇష్టం. అది నెక్స్ట్ బోట్ తోటి యాక్టివ్ ఇంజన్ పెట్టి చేసిరు కదా, అదైతే ఇంకా చాలా నచ్చింది నాకు. పేరు నయాన్ సాయి, నేను సైదాపూర్ మండలం నుంచి చూస్తున్నా. నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్లో 2025లో సనకా బంగ్లా వీడియో నచ్చింది. హలో సాయి, నేను సబ్స్క్రైబర్ని. 20,000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఈ ఛానల్ని ఫాలో అవుతున్నాను. నా పేరు అవినాష్, నేను బోయిన్పల్లి నుంచి. 2025లో నాకు ఫేవరెట్ వీడియో మీరు చేసింది ఏదంటే గ్రేవ్యార్డ్లో మీరు ఓవర్ నైట్ ఛాలెంజ్ చేశారు కదా, అది నాకు చాలా ఇష్టం. హాయ్ అన్న, నా పేరు యశ్వంత్ అన్న, నేను వరంగల్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా. 2025లో నాకు నచ్చిన వీడియో వచ్చేసి మొన్న మీ మీద ప్రాంక్ చేసిండ్రు కదన్న, ఆ వీడియో మాకు బాగా నచ్చిందన్న. నా పేరు సుజయ్, నేను తిరుపతి నుండి చూస్తున్నాను. నాకు ఈ 2025లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో నచ్చిన వీడియో ఏంటంటే రిచ్ వర్సెస్ పూర్ వీడియో. హాయ్ సాయి బ్రో, నా పేరు నాలా విజయ్ కుమార్, నేను ఉండేది మహబూబాబాద్లో. నిజంగా ఈ 2025 ఇయర్లో టెస్లా వీడియో అంటే చాలా ఇష్టం. ఆ టెస్లా వీడియో కోసం ఎన్నో రోజుల వీడియోస్, నిజంగా ఆ టెస్లా వీడియో అంటే చాలా ఇష్టం. హాయ్ సాయి కృష్ణ అన్న, నా పేరు నిహాని, వరంగల్ నుంచి మీ వీడియో చూస్తున్నాను. ఈ వీడియోలో నాకు గైడెన్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను వెజిటబుల్ చాక్లెట్ తిన్నా, మిస్టర్ బీస్ట్ది. నువ్వు చెప్పినవన్నీ తిన్నాను. అన్న సాయన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి. మీ దాంట్లో నా ఫేవరెట్ వీడియో ఏంటంటే అది సీక్రెట్ రూమ్ 9 ఉంది కదా, అది నా ఫేవరెట్ వీడియో. మస్తు ఉంది, వీడియోస్ మస్తు తీస్తావన్నా నువ్వు ఇట. హాయ్, నా పేరు హనీష్ రామ్, నేను కేపీహెచ్బి నుంచి చెప్తున్నా. తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో నా ఫేవరెట్ వీడియో సాయి అన్న మీనా ప్రాంక్. నా పేరు సాగర్, నేను ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్న. మీరు చేసే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ కానివ్వండి, క్యాంపింగ్ వీడియోస్ కానివ్వండి, అండ్ అలాగే ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి అన్న. అండ్ అలాగే పేరున నేను సాయి కృష్ణ అన్న, మీకు విచ్చుబాయికి, కిట్టుబాయికి, బాబాయ్, జాంబీ, తాజ్, టీ శేఖర్ అండ్ అలాగే కూరా ప్రోకి పేరున అయితే నేను హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నా అన్న. అంత బాగా చేస్తారు, మీరు కష్టపడతారు. అండ్ అలాగే ముందు ఇంకా మీరు మంచి స్థాయికి పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. హాయ్ అన్న, నేను హన్షల్, నేను సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక నుంచి అయితే మీ వీడియోలు రోజు చూస్తున్నాను. మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. హైడ్ అండ్ సీక్ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని కలుస్తాను తప్పకుండా. హలో తెలుగు ఎక్స్పెరిమెంట్ టీమ్, నా పేరు మంజునాథ్, నేను బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేను మీ వీడియోస్ గత 3-4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. యాక్చువల్లీ మీ వీడియోస్ నాకు ఒక షార్ట్ వీడియోలో చూశాను, ధోని థ్రెడ్ ఆర్ట్. ఆ వీడియో చూసినప్పటి నుంచి మీ వీడియోస్ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాను. హాయ్, నా పేరు సోహెల్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను విజయవాడ నుంచి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ రోజు చూస్తున్నాను. నాకు ఇష్టమైన వీడియో ఏంటిదంటే 29th హిల్ పైన చేసినది హైడ్ అండ్ సీక్.
నేను అడిగినట్లుగానే చాలా మంది మీ క్లిప్స్ అయితే రికార్డ్ చేసి పంపించారు. చాలా క్లిప్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేసిన, ఇంకా కొన్ని క్లిప్స్ వచ్చేసి మిగిలిన ఫ్యామిలీ ఛానల్ వ్లాగ్ ఛానల్ యాడ్ చేయరు. ఓకేనా, మీరు అంతా కష్టపడి రికార్డ్ చేసి పంపించినందుకు మేము యాడ్ చేయకుంటే బాగుండదు. అందుకోసమే వేరే ఛానల్ అన్నా వ్లాగ్లన్నా ఖచ్చితంగా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో చాలా మంది అయితే గాయస్ చాలా సపోర్ట్ అయితే చూపెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వీడియోస్ చూపెట్టారో ఇది మా ఇయర్కు మొత్తం ఏదైతే ఉందో ఎండింగ్ అని అయితే మేము అనుకోము. న్యూ ఇయర్ ఏదైతే ఉందో దానికి బిగినింగ్ లాగానే తీసుకుంటాము. నిజంగా ఇయర్ మొత్తం చాలా అంటే చాలా కష్టపడ్డాం. చాలా అప్స్ వచ్చినాయి, చాలా డౌన్స్ వచ్చినాయి. అంతేకాకుండా కొన్ని జాగాల మా వాళ్ళు డిమోటివేట్ అయ్యారు, నేను డిమోటివేట్ అయినా. మళ్ళీ మాది మేమే పుష్ చేసుకుంటూ మాది మేమే అది చేసుకుంటూ ఎట్నో కట్లా అందరం నిలబడ్డాము. స్క్రీన్ పైన మీరు ఏదైతే ఈ 8 మెంబర్స్ టీం చూస్తారో ఈ 8 మెంబర్స్ టీం వచ్చేసి టోటల్గా మన ఆన్ స్క్రీన్ కనిపించే టీం అనమాట. నాకు తెలిసిన వరకు అయితే ఈ టీం లొకేషన్ ఎవడు ఓడు. ఒకవేళ పైనా కానీ ఒక వీడియో రూపంలో ముందు దేనికైతే ట్రై చేస్తా. ఒకవేళ 10 రోజులకు రాకుంటే వీడు రాలేదు టీంలోకి వెళ్ళిపోయింది అదే అని చెప్పేసి కామెంట్లు అయితే వేయకూరి. దీంట్లో ఎవరైతే మీకు కనిపిస్తారో ఈ మన ఛానల్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్ అన్నిటి గ్రోత్కి కావచ్చు, వ్యూస్ రానికి కావచ్చు, నా ఒక్కదాన్ని ఎప్పుడు చెప్పలే ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఎంతో కొంత కష్టపడితేనే మన ఛానల్ అన్ని ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చినాయి. ఈ ఇయర్ మొత్తం అంటే 2025 అంతా మనం చూసుకున్నట్లయితే 341 వీడియోలు అయితే మనం మెయిన్ ఛానల్లో పోస్ట్ చేసిన. 365కి 365 పోస్ట్ చేయన గోల్ ఉండే. కాకపోతే కొన్ని రోజులు వీలు కాలేదు, మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయ్యి ఆ పరంగా మనం 1 వీక్ అట్లా డిస్టర్బింగ్ ఉంటే వీళ్ళని రాకమని చెప్పేసి వీడియోలు ఆపేసినాము. ఓవరాల్గా 2025లో 341 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. దానికి గాను మనకు కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో 2025లో 3,53,000 మంది అయితే కొత్త ఆడియన్స్ అయితే జాయిన్ కావడం జరిగింది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకురు, సపోర్ట్ అయితే చూపెట్టారు. బ్లాగ్ ఛానల్కి ఎంతమంది? ఛానల్కి 116 వీడియోలు పెడితే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 116 వీడియోలు పెట్టినాము, 116 వ్లాగ్స్ అయితే పెట్టినాము. అవి కూడా ఈ ఇయర్ 300 పెట్టడానికి అయితే ట్రై చేస్తాం ఖచ్చితంగా. నీ ఫ్యామిలీ ఛానల్ 120 వీడియోలు పెడితే 130,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేదాన్ని. అంటే ఆన్ యావరేజ్ ఎట్లా నడుస్తుంది అంటే మనకు 100 వీడియోలు అప్లోడ్ చేస్తే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తున్నట్టు అయితే కనబడుతుంది. ఎన్ని వీడియోలు పెడితే అన్ని. నిజంగా గాయస్ చెప్పానంటే మీకు ఆల్రెడీ మాకు కష్టం మీకు అనిపిస్తుంది కావచ్చు. స్పెషల్గా దాన్ని అడ్రస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ 6 months నుంచి వెళ్ళి లాస్ట్ 6 months కాదు కానీ ఒక 4-5 months నుంచి వెళ్ళి ఎట్లా కష్టపడమంటే పొట్టు కష్టపడము. సో మొత్తానికి మీ నుంచి సపోర్ట్ కూడా అదే విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 ఛానళ్ళకి మనకు 2 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక ఛానల్కి వచ్చేసి 1.2 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీ సపోర్ట్ ఇంకా క్రేజీగా వస్తుందని చెప్పేసి మన గేమింగ్ ఛానల్ కూడా లాంచ్ చేసినాం. దాని మీద కూడా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఛానల్ ఉన్నాయంటే టోటల్గా 5 ఛానల్ అవుతున్నాయి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మన మెయిన్ ఛానల్, నెక్స్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్, నెక్స్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ, ఆ తర్వాత తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గేమింగ్, అండ్ లాస్ట్లో వచ్చేసి ఏం ఛానల్ రా? ఫన్ ఛానల్. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫన్ ఛానల్. అది కూడా ఒకటి ఉండే మానిటైజ్ అయింది. దాంట్లో వీడియోలు పెట్టాక డిమానిటైజ్ అయింది. దాన్ని మళ్ళీ యాక్టివేట్ అయితే చేస్తాము ఆ ఛానల్ని. మళ్ళీ దాంట్లో కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఈ 5 ఛానల్ ఏవైతే ఉన్నాయో ఇది మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మొత్తం ఫ్యామిలీ. నాకు ఒక విషయం చాలా అంటే చాలా హ్యాపీ ఇస్తుంది. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ కలిసినా సరే వాళ్ళందరూ వీళ్ళు ఏదో యూట్యూబ్లో వీడియోలు తీస్తారు రా బాయ్ అన్నట్టుగా కాకుండా, వీళ్ళు ఇట్లా అది అన్నట్టుగా కాకుండా ఎట్లా చూస్తారంటే వీళ్ళు మన ఫ్యామిలీ అన్నట్టుగా చూస్తారు. ఆ ఒక్క విషయం మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ 1 year మొత్తంలో నిద్ర లేని రాత్రులు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా అంటే చాలా చూసినాం. అంతేకాకుండా నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీ ఏదైతే ఉందో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఇయర్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే మనకు నెగిటివిటీ ఫేస్ అయితే చేసినాము. ఆ తర్వాత చాలా పాజిటివ్లోకి అయితే కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏవి వచ్చినా కానీ ఆబ్వియస్లీ మనోళ్ళే చూసుకుంటారు. మనోళ్ళంటే వీళ్ళు కాదు, మీరే మన ఆడియన్స్లో కొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్ రిప్లైలు, నెగిటివ్ కామెంట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ వాళ్ళే ఆన్సర్ అయితే ఇస్తారు. అది ఒక విషయం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొత్తం ఓవరాల్ మీ సపోర్ట్ అంతా మమ్మల్ని ఎట్లా చేసిందంటే కంటెంట్ క్రియేట్ కోసం ఇట్లా వీడియోలు పెట్టుడే అన్నట్టుగా కాకుండా మమ్మల్ని అందరూ ఒక బాధ్యతలాగా క్రియేట్ చేసింది. ఇది ఎట్లా అంటే మన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తారు, పొద్దుగాల లేవగానే ఖచ్చితంగా ఒక వీడియో పెట్టాలి, వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ఈవెన్ మొన్న ఒక వీడియో అప్లోడ్ కాలేదురా, దానికి దగ్గర ఇన్స్టాగ్రామ్లో 2,000 మంది మెసేజ్ చేసారు. మెసేజ్ చేస్తున్నా నంబర్ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, ఏమైంది వీడియో రాలే అని చెప్పేసి. ఎట్లా అంటే ఏదైనా జాబ్ చేస్తుంటే ఏదైనా పని కాకుంటే పైన వాళ్ళు అడుగుతారు కదా, గట్లా అనిపిస్తుంది నిజంగా మీ వీడియో రాలేదు ఏంది అది అని చెప్పేసి. సో అంత నెక్స్ట్ లెవెల్ అయితే గాయస్ సపోర్ట్ చేస్తారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపిస్తాయి. ఇక్కడ వేరేప్పుడు వాళ్ళని కలిసినా కానీ ఇక్కడ అంతేకాకుండా ఇట్లా మన కలవనికి ఇక్కడికి వస్తారు కదా వాళ్ళైనా కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం నాకు మస్తు హర్టింగ్ అనిపించింది. అది ఏంటంటే రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది ఒక వీడియో కింద. అది ఏంటిది అంటే వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసినా, వాళ్ళ ఫోటోలు చెక్ చేసినా నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు మా దగ్గరికి ఎప్పుడు రాలేదు. మా వాళ్ళని కూడా అందరూ నేను ఒకవేళ నాకు గుర్తు లేకుండా వాళ్ళకన్నా గుర్తుకుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు మా దగ్గర కలవనీకి వస్తే మేము మంచిగా మాట్లాడలేదు, మంచిగా రిప్లై చేయలేదు అని చెప్పేసి కామెంట్ అయితే వేసిరట. ఆ కామెంట్ మావాడు చూపిస్తే నేను చూసిన.
కానీ అట్లయితే మేము ఎవరితో బిహేవ్ చేయలేదు. మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఏదైనా చెట్టు మీద ఉన్నా సరే, బురదలు ఉన్నా సరే, ఏడు ఉన్నా సరే కొద్దిగా ఒక 5 minutes 2 minutes అట్లా వెయిట్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఇన్స్టాంట్గా బుర్ర చేతులతో పోయి కలిస్తే అది మంచిగా ఉండదు కాబట్టి కడుక్కొని వచ్చి కలుస్తామని చెప్పేసి అట్లా ఆపొచ్చు. కానీ ఇట్లా రెక్లెస్గా మొత్తం ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎవరితో మాట్లాడలేదు ఇంతవరకు అయితే. అట్లా అది ఎవరో మమ్మల్ని నెగిటివ్ చేద్దాం, మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి అట్లా ట్రై అయితే చేస్తారు ఇటువంటి కామెంట్లతోని. దాని అయితే మీరు కొద్దిగా కన్సిడర్ చేయొద్దు. ఎవరు వచ్చినా సరే ఇప్పటి వరకు వాళ్ళతో మంచిగా మాట్లాడినా, నాకు నిద్ర లేకున్నా సరే, ఒకవేళ పడుకుంటే లేచిపోయి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడినా, ఏదైనా వీడియో షూటింగ్ ఉంటే ఖచ్చితంగా షూట్ ఆపిపోయి మరి వాళ్ళతో మాట్లాడినా. కానీ అట్లా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం అయితే లేదు వాళ్ళు. సో ఎనీవే గైస్, 2025 వచ్చేసి 2025 ఎండింగ్లా కాకుండా మేము 2026 స్టార్టింగ్ లాగా అయితే చేసుకుంటాము. ఈ ఇయర్లో ఎన్నైతే దెబ్బలు పడ్డామో, ఈ ఇయర్లో ఎన్నైతే దెబ్బలు దాకినాయో మాకు వీటిని అన్నింటినీ మొత్తం కన్సిడర్గా ఒక ఓవరాల్ సమరీ లాగా మేము కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇయర్కి అయితే పోతాం. దెబ్బలు మాత్రం ఘోరంగా తాకినాయి. ఫస్ట్ దెబ్బ వీనితోనే స్టార్ట్ అయింది. సెకండ్ నాకు, వీనికి ఘోరంగా దెబ్బలు తాకినాయి. ఒక వీనికి అయితే వీడు కొంచెం దెబ్బలు తాకినాయి. అమరుడు అని పేరు అందుకనే పెట్టినాం వానికి. తలకాయ వలిగింది, కట్టె దింపే అంటున్నా అయితే అందరు గుండ్లు పటా 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 వలినాయి. దామికని ఎగిరిపోయి కింద పడ్డాడు. వీని తాకినాయి. వానికైతే ఓతనే ఉంటాయి. వీనికి కనువయ్యేది బతికింది. వీడు ఇంకేం కాదా, ఇంకేం కాలేదు. సో ఇట్లా చాలా దెబ్బలు అయితే తాకుతూ ఉంటాయి. పాము అది ఇదని చెప్పేసి చాలా చూసినాము. సో ఓవరాల్ 2025 ఎవరికి ఏం కాలేదు. 2025లోనే మేము అందరం ఏం చేస్తున్నామంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాం. అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా తీసుకుంటున్నాం. నేను ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఏం చెప్పా, మేము ఒక దగ్గర తీసుకున్నాం, మంచిగా ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసి పెట్టుకోర్రి, అవి తీసుకుంటేనే బెటర్. ఎప్పుడు ఏమేది మనం చెప్పారు అది వచ్చేది ముందు నుంచే. మనం ఒకవేళ అప్రమత్తంగా ఉంటే అది అయినప్పుడు మన వాళ్ళకి కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఏం కాదు. సో ఆ పర్పస్లో తీసి పెట్టుకున్నాం. వీళ్ళందరూ కూడా చేయించేసినాం. మొత్తం అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అవుతున్నాయి. ఇది మాత్రం నేను కన్సిడర్గా చెప్తున్నా. ఇంకా 2025 గురించి ఏదైనా చెప్పేది ఉన్నా 2025 ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు వచ్చేసి ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సబ్స్క్రైబర్స్కి లక్కీ డ్రా అమౌంట్ ఏదైతే ఉందో అది కొంతమందికి ఇస్తా అని చెప్పిన అవసరం ఉన్న వాళ్ళకి అని చెప్పేసి రీసెంట్గా ఒక రిక్వైర్మెంట్ అయితే మాకు తెలిసింది. వాళ్ళతో మాట్లాడినా మాకు జెన్యూన్ అనిపించింది. ఆ వీడియో వచ్చేసి మన న్యూ ఇయర్లో అయితే వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేసాం. మ్యాక్సిమం పోస్ట్ చేయొద్దు అనుకుంటున్నా కానీ మన వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఇచ్చినవని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, నువ్వు ఏదైనా అనుకుంటారు. అది వీడియో తీసి పెడితేనే వాళ్ళకి ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర అయితే అంటారు. ఒకవేళ ఆ వీడియో పెట్టినా కానీ మానిటైజేషన్ ఆఫీస్ అయితే పెడతా ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా అమౌంట్ మాత్రం అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం, లక్కీ డ్రాలో ఏదైతే అమౌంట్ జనరేట్ అయిందో. నెక్స్ట్ వచ్చేసి టెస్లా వీడియో ఏదైతే ఉందో అది అయితే పెండింగ్ ఉంది. ఆ వీడియో కూడా 2026లో కంప్లీట్ అయితే చేస్తాము. ఇంకా పెండింగ్ వీడియో సబ్స్క్రైబర్స్తో కొన్ని ఛాలెంజెస్ చేస్తా అన్న, అది కూడా పెండింగ్ అవుతున్నది. అవన్నీ కూడా 2026లో ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాము. 2026లో నిజంగా అయితే మేము నెక్స్ట్ లెవెల్ కన్నా పోతాం. మొత్తం ఎట్లా అంటే తెలుగు ఇండస్ట్రీ మన ఏదైతే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళ టాప్ క్రియేటర్ లిస్ట్ అయితే ఉందో దాంట్లో కన్నా పోతాము, లేకుంటే మొత్తమే కనుమరుగన్నా అయిపోతాం. ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా. మాకున్న కాన్ఫిడెన్స్కి, మేము పడే హార్డ్ వర్క్కి 99% టాప్ క్రియేటర్స్ లిస్ట్లకే పోతాం. ఇది మాత్రం కన్ఫర్మ్. 2026లో మాకు అన్ని గోల్స్ ఉన్నాయి, అన్ని అవుతున్నాయి. మాకున్న గోల్స్ వచ్చేసి 2026లో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో 2 million హిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మా టీం ఇప్పుడు 10 members కాదు, 10 members ఈ జెన్యూన్ టీం ఏదైతే ఉందో, అంటే జల్లెడ పటంగా మీద మిగిలినవి ఉంటాయి కదా, ఆ జెన్యూన్ టీం ఏదైతే ఉందో ఇటువంటి వాళ్ళు నాకు ఇంకా 5 members అయితే కాదు, టోటల్గా 15 members టీం చేద్దాం అనుకుంటాను 2026లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా సబ్స్క్రైబర్స్తో ఛాలెంజెస్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే వీడియో మేము షూట్ చేస్తున్నామో ఈ జాగాలు అన్నీ వచ్చేసి మాయి కాదు, మొత్తం కూడా ఏదో తీస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఒకవేళ ఎలగొట్టారు అనుకో ఖచ్చితంగా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి అయితే వస్తుంది. మాకు వీడియోస్ తీయడానికి లీజ్కి అయినా సరే ఒక మంచి జాగా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడైనా మాట్లాడి మంచిగా లీజుకు తీసుకొని దానినే మొత్తం సెటప్ చేసుకొని కుకింగ్ వీడియోలు కావచ్చు, నార్మల్ వీడియోలు కావచ్చు, అన్ని దేనికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇంకేమున్నారా మీటప్స్ కదా. ఇప్పటి వరకు మనం మీటప్ పెట్టింది 2 జాగాలల్లా. ఫస్ట్ వచ్చేసి గుంటూరు, సెకండ్ వచ్చేసి ఖమ్మంలో అయితే పెట్టినాము. వాజా అదైతే మేము మా లైఫ్లో మర్చిపోలేము. నియోగాని రారా అంటే వీడు బిజీగా ఉండి రాలేకపోయాడు. మంచి మా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అదే. నువ్వు అది మిస్ అయినావు. వచ్చి చూసిపోయాడు. సో ఖచ్చితంగా 2026లో 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 మీటప్లు పెట్టడానికి అయితే ట్రై చేస్తా. 12 places 12 మీటప్స్. మంత్కి ఒక మీటప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడో ఒక ప్లేస్లో మన లాస్ట్ టైం మీటప్ కింద ఏ ప్లేస్లో అయితే ఎక్కువ కామెంట్లు ఉంటాయో దాని మీద పెట్టడానికి ట్రై చేస్తా. అట్లా అని చెప్పేసి 4 ప్లేసులు అయితే అసలే పెట్టా. హైదరాబాద్, సిద్దిపేట్, వైజాగ్, కరీంనగర్. సో ఈ 4 ప్లేసులలో ఎట్లా పెడతా అంటే, మంచి ఆర్గనైజర్ ఎవరైనా దొరికితే కావచ్చు, వాళ్ళతో మాట్లాడి కావచ్చు, స్టేజ్ బీజ్ అంతా వేసి
మంచిగా ఎవరికి ఇబ్బంది కాకుండా వాటిని ట్రై చేస్తాము. ఇవి ఏవైతున్నాయో వీటిలో మాత్రం నార్మల్గా మనం ఎట్లయితే మున్నడదాగాలో పెట్టినామో సేమ్ అట్లా పెట్టడానికి ట్రై చేస్తాం, తక్కువ మంది వస్తారు కాబట్టి. కానీ ఏదేమైనా కానీ అది ఖమ్మంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఖమ్మం పీపుల్ ఆల్వేస్ నా మైండ్లోకి అయితే మీరు అస్సలే పోరు, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు అచీవ్మెంట్స్ పరంగా అయితే మాట్లాడుకుందాం. 2025 నీకు పెద్ద అచీవ్మెంట్ ఏం జరిగిందిరా? ఛానల్ పరంగా, నీ పర్సనల్ కాదు. చెప్పాలి ఏంటిరా? ఏంటిది? ఏంటంటే ఛానల్ పరంగానే మనం చెప్పి ఏంటిది? ఏమైంది? మంచి అనిపించింది. మంచి అనిపించింది. బిగ్ బాస్ నీకేం అచీవ్మెంట్ అనిపించింది? అంటే ఏంటి అది? నేను ఇది సాధించిన 2025 ఏం సాధించిన? నాకు అర్థం కాలేదు. ఏమి 2025లో నీకు సాధించిన ఇప్పుడు లైక్ ఎట్లా అంటే నేను ఇప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్లను సాధించిన, అట్లా నీకు ఏం సాధించినాను? ఏది లేదు. ఎట్లా అంటే నీ లైఫ్లో ఎన్ని రోజులు జరగంది అది ఒకటి ఏదో ఒకటి జరిగిన సీన్ ఉంటుంది కదా 2025లో, అది ఏంటిది? మీటప్. మీటప్లో ఏంటిది? కరెక్టే, మీటప్ కాడ మీరు ఎప్పుడు అంతమంది చూసుకుంటాడు కదా. మంచిగా అనిపించిన బాగా మంది వచ్చారు, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వచ్చానని. అదే మేము పోతామని వాళ్ళు ఎక్కినాము, చూస్తామని లేడు. నీకే అనిపించిందిరా? పేరు ఏం పేరు రా? అంత ముందుకు 24లా అట్లే చెప్పురా. చెప్పు. తడబడుతుంది. చెప్పు. పేరు అప్పట్లో రాకేష్ అనేది వేరు, ఇప్పుడు రాకేష్ అనేది 25లా. అప్పట్లో రాకేష్ అంటే వస్తుంది, ఇప్పట్లో ఎట్లా అంటే స్వీటీ. నీకేంటిరా కరడా? అప్పుడు కొద్దిగా తెల్లగా ఉండే, ఇప్పుడు మొత్తం. చెప్పు. నాకు ఫస్ట్ ఎట్లుండ అంటే మేము చిన్నప్పుడు బాగా వీడియోలు ఇద్దుండు. ఎట్లా అంటే షార్ట్ ఫిలింలు ఎట్లా లైక్ మై విలేజ్ షో వాళ్ళ వీడియోస్ ఉంటాయి, గట్లా ఇద్దాం మేము ఫస్ట్. అవి ఎట్లా అప్పుడు ఏమి అయింటే మేము ఉంటే మొత్తం అలానే ఉండాలిరా మొత్తం ఉంటే యూట్యూబ్లోనే ఉండాలి, యూట్యూబే వేసుకోవాలి, ఇలానే పని చేయాలి, ఇలానే ఉండాలి అన్నట్టుండే. మధ్యలో నాకు ఏమైందంటే స్టడీ వల్ల 3-4 సంవత్సరాలు నేను ఈడ లేకుండే, వేరే హైదరాబాద్లో చదువుకున్నా అన్నట్టు. అప్పుడు ఇక బాగా ఎట్లా అంటే అరే అలాకే పోవాలి అదే వేయాలి అదే వేయాలి సొరంలో కాదు, ఇలా ఛానల్ అలానే ఉండాలి, అలానే వర్క్ చేయాలి, అలానే అన్నట్టుండే. 25లో నేనైతే మొత్తం పర్మనెంట్ టీమ్ మెంబర్ అయిపోయాను. ఇలా ఇప్పుడు నేను ఇలా ఏం చేస్తున్నా అంటే ఫ్యామిలీ ఛానల్ మొత్తం నేనే చూసుకుంటున్నాను, అలా ఇచ్చే వీడియోలు ఎడిటింగ్ మొత్తం అంతా నేనే చూసుకుంటున్నాను. ఇక మొత్తం ఫ్యామిలీ ఛానల్. నేను వీడికి రాకముందుకు ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటా బాగుండే నాకు. సో వీడికి వచ్చినాక బావని బట్లాడుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా మొత్తం నేర్చుకున్నా పర్ఫెక్ట్గా. 25లో మొత్తం బావ నాకు ఛానల్ మొత్తం ఇచ్చేసిండు, నువ్వే ఎడిటింగ్ చేయాలనుకుంటా. సో అప్పటి నుంచి ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినా. సో బావ నేర్చుకున్న ఎడిటర్ దగ్గర అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆయనే అడిగిన అన్నట్టు ఓళ్ళు చెప్తురని. అయితే మనోడే అనుకుంటా అంటే తర్వాత నా ఎడిటింగ్ చూసి 2025లో ఆయనే ఫోన్ చేసి మెచ్చుకున్నాను నాకు. మంచి రీసెంట్ గా మనం కొన్ని వీడియోలు యాజ్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసినాం. కలర్ గ్రేడింగ్ మార్చుడు, సంథింగ్ డిఫరెంట్ ఎడిట్ చేసుడు, క్రిస్పీగా ఎడిట్ చేసుడు వీడియో అట్లా చేసినప్పుడు వాడు చూసి ఫోన్ చేసిండు, విజ్జిగాడు వీడియో ఎడిటింగ్ మస్తు చేస్తుండ్రా, సూపర్ వస్తున్నాయి వీడియోలు అని చెప్పేసి. అదే వానికి అచీవ్మెంట్ అని చెప్తాను, కాకపోతే వానికి చెప్పలేదు, కొద్దిగా అట్టుకుంటారు అన్నట్టు. వాడు ఆ ఫోన్ నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు ఏదో సాధించిన అన్నట్టు. 2025 లాగా చెప్తున్నా, అవనికి అచీవ్మెంట్ అదే అన్నట్టు. ఎడిటింగ్ కొద్దిగా నేర్చుకొని మనకి కంట్రోల్ ఎన్ని వస్తే ఫోల్డర్ వస్తుంది ఏమన్నాడు కూడా అంత మంచిగా మెచ్చుకునే రేంజ్ ఎడిటింగ్ నేర్చుకున్నట్టు, అదే అచీవ్మెంట్. నెక్స్ట్ తమిళనాడు అనిపించింది. నేను తమిళనాడు నుంచి వచ్చి తెలంగాణ సెటిల్ అయ్యాను. నేను వెల్డింగ్ పని పాట నేను వెల్డింగ్ పని మీద ఈ 2025లో వచ్చిన. ఈ సంవత్సరం వచ్చిన 2025లో వచ్చిన. వీడికి వచ్చినాక నార్మల్గా ఫస్ట్ వెల్డింగ్ చేసిన, తర్వాత ఇక వీడియోలు తీసుకున్న కొద్దీ వీడియోలో పోయిన కొద్దీ బయట బాగా గుర్తుపట్టారు. అట్లా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అంటే అందరూ గుర్తుపడుతున్నారు, ఇట్లా తెలియకపోయినా ఇట్లా వర్క్ చేస్తుండ్రు, పని చేస్తుండ్రు అన్నట్టు కొంచెం అది కొంచెం అచీవ్మెంట్ లెక్క బాగా అనిపిస్తుంది. ఇక ప్రతి పని ఏమున్నా అన్ని ఆల్రౌండర్, అన్ని పని చేస్తే ఇక్కడ ఏమున్నాయి
అన్నేమో కానీ సెల్ఫీ మాత్రం పర్సనల్. చాలా సార్లు మేము తయారు చేసిన సంపేదామని చూసినాను కానీ అట్లేం కాదు కానీ జస్ట్ మనకి ఏదైతే ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని సింపుల్గా చేసుకుంటాం. చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా ఈక్వల్గా పని చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు కదా, అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట గిట్ట వేనా కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అందరం బాబాయ్. మొన్న తాత వచ్చిండు బాబాయ్ అంటుండు. అదొక చిన్న అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే మనకున్న పేరు కాకుండా ఒక వేరే పేరు కూడా మనిషికి అంతగానం అవుతుంది అంటే నాకు అదే అనిపించింది. ఇంకా వేరేటి ఏమున్నాయంటే మన ఛానల్లో ఏవైతే పనులు ఉంటాయో అన్నీ ఆల్రౌండర్ అన్నట్టు ఇక అన్నీ చేసుకుంటాం అందరం ఇట్లా కలిసి. ఇది ఒక విషయం ఏంది అంటే చాలా మంది మొన్న ఏమైనా అడిగారు, తిరుపతి పోయినప్పుడు అందరు ఎందుకు పోలే అని అడిగారు. యాక్చువల్లీ అందరం తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే తీసుకోవడానికి మెయిన్ ఏమనుకున్నా అంటే ఒక 3-4 పోతామని అనుకున్నాము. ఆ టైంలో నాకు డ్రైవింగ్ రాదు పర్ఫెక్ట్గా, కొద్ది డ్రైవింగ్ చేసేది విజ్జిగాడు వీడు. వీనికి మొక్కుండే నాకు మొక్కుండే, మేము ఇద్దరం మొక్కున వాళ్ళం వెళ్ళినాము, మొక్కయి తీసుకున్నాము. డ్రైవింగ్ చేస్తారన్న పర్పస్ ఇద్దరిని తోలకపోయినా అండ్ రాకేష్ గారు ఇప్పటివరకు తిరుపతి ఎప్పుడు పోలేదట. అది విని చెప్తే వాడు డ్రాప్ అయ్యి రాకేష్ అని తోలేండు. అది మా వాళ్ళ అండర్స్టాండింగ్, మా వాళ్ళకు ఉన్న మధ్యలో బాండింగ్ అనమాట. మేము లేము, మళ్ళా మేము ఇక్కడ లేము కదా, అవి వాళ్ళు లేరు తినడం ఎంజాయ్ చేద్దాం తినడం కాదు. మేము లేనందుకు మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసిరు కావచ్చు, మొత్తం గ్యాలరీ అంతా సెట్ చేసి పెట్టారు. మేము రాగానే మళ్ళీ పెద్ద వీడియోలు తీసేటట్టుగా మొత్తం సెట్ చేసి పెట్టారు. అది మా టీం మధ్యలో ఉన్న యూనిటీ బాండింగ్ అంతా కూడా చాలా కామెడీ అయింది మీరు పోయిన తర్వాత. ఇది కూడా తిరుపతి ఆడ కొంచెం మన సబ్స్క్రైబర్లు ఆడ కూడా మస్తు మంది సబ్స్క్రైబర్లు కలిసారు, మస్తు హ్యాపీ అనిపించింది. అంటే మెయిన్ ఒక విషయం దీని ద్వారా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఎప్పుడే కానీ గివప్ అయితే తీయొద్దు, ట్రై చేయకుండా అసలే ఊకోవద్దు. స్టార్టింగ్లో మేము ఇక్కడ నుంచి వెళ్ళే ముందు అందరు మాకు ఏమని చెప్పారంటే రీల్స్ చూసినా మస్తు భయపడ్డాము. 40 గంటలు పడుతుంది, 50 గంటలు పడుతుంది అని చెప్పేసి అందరు చెప్పారు దర్శనానికి. మేము గివప్ ఇచ్చేసి తిక్కనే అయిపోతుండే. మేము 3 రోజులు పట్టినా సరే 4 రోజులు పట్టినా సరే అన్నట్టు వెళ్ళినాం. ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూసిరు కావచ్చు, మేము చెప్పుకుంటూనే పోతాము. రేపు వస్తుంది ఆ వీడియోలో చూడరు మీరు తిరుపతి దర్శనంది. నిజంగా 8 గంటల దర్శనం అయిపోయింది, వితౌట్ ఎనీ టోకెన్, వితౌట్ ఏం లేకుండా 8 గంటలనే దర్శనం అయిపోయింది. అంతా మాకు దేవుడు కరుణించండి. దర్శనం మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయింది. 1 నిమిషం దాకా దగ్గర లోపల ఉండి దేవుని చూసినాం. మస్తు హ్యాపీ, మొత్తం కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఒక్కసారి దేవుని చూడగానే మస్తు అనిపించింది. మెట్లెక్కి ఫస్ట్ టైం పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. తర్వాత ఏం నొప్పులు ఇట్లా ఏం గుర్తెత్తలేవు. 2026లో కూడా ఒకవేళ 2 మిలియన్ హిట్ చేసి అన్ని మంచిగానే ఉండి అన్ని మంచిగా జరిగి ఎవరికి దెబ్బ తాకుండా మంచిగా హ్యాపీగా ఉంటే 2026 ఎండింగ్లో ఈసారి ఓన్లీ 5 అయినాం గారా, నెక్స్ట్ సారి మొత్తం అందరం ఉన్న టీం మొత్తం తాళం వేసి అందరం పోయిద్దాం. ఇంకొక విషయం ఏంటంటే అందరు కెమెరామెన్ చూపెట్టండి, బ్యాక్గ్రౌండ్ వాళ్ళని చూపెట్టండి అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. వాళ్ళని చూపెట్టకపోనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు మా దగ్గర ఉంటారా పోతారని చెప్పేసి ఇంకా మాకే నమ్మకం లేదు. వాళ్ళని కెమెరా ముందు తీసుకొచ్చి ఫేమ్ చేసుడు అనవసరం అనేసరి. సో ఆ పర్పస్లో కూడా అందరినీ కెమెరా ముందుకి అయితే తీసుకొస్తలేము. ఓన్లీ మా 8 మంది ఏవైతున్నారో మమ్మల్ని చూడుర్రి, మీరు మిమ్మల్ని వీళ్ళంతా ఎంటర్టైన్ చేస్తాం. వాళ్ళ పర్మనెంట్ టీం మెంబర్ వస్తే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాం వాళ్ళని. ఇంతేనా ఇంకా చెప్తారా? వీళ్ళు ఏమేమి పని చేస్తారు వీళ్ళు చెప్పలే ఇంకా. నియో అక్కడ నేను వీడికి రాకముందుకు ఒక షాప్ లో పని చేసి రాకముందు ఏడేం చేస్తా చెప్పా. వీడికి వచ్చినాక కెమెరా నేర్చుకున్నాడు, ఇట్లా కొంచెం మొత్తం తీస్తాడు. ఒక వీడియో తీయమంటే వానికి సెట్టింగ్ సెట్ చేసి ఇస్తే మొత్తం తీస్తాడు వీడియో, తీయగలుగుతా అంతే. అది మళ్ళీ ఇంకా మొత్తం ఆల్రౌండర్ అన్ని చూసుకుంటే. ఎవరా చెప్పు ఎందుకు అట్లా ఉంటది చెప్పా, ఏం చెప్పాలి? నువ్వేం చేస్తావు ఈడ? ఈడైతే నేను వెల్డింగ్ పని బాగా చేస్తా, ఏదంటే అది చేస్తా అంతే. ఏం చెప్పండి అది చేస్తా. నువ్వురా మచ్చా? నేను కూడా అన్ని చేస్తా. ఈ వీడియో నేను కూడా అన్ని చేస్తా, అన్ని ఓడిపోతా. దేవుళ్ళ చెప్పులు కూడా బాగా తింటా. 2025లా మచ్చాడు వచ్చేసి కొద్దిగా కెమెరా వర్క్ పర్ఫెక్ట్ అయ్యిండు. కంపేరిటివ్లీ మన 5 సంవత్సరాల కంటే ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే అయ్యిండు. ఈ 26లో ఎడిటింగ్ మొత్తం పర్ఫెక్ట్ చేపిస్తా. అంతేకాకుండా దాంతోపాటు మన వెబ్సైట్ ఉంది, మీకు అందరికీ తెలిసిందే. కొన్ని ప్రొడక్ట్స్ సెల్ చేద్దామని చెప్పినా కదా, సో అది వచ్చేసి మధ్యలో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినాము. జనవరి 1 నుంచి అందులో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొత్త ప్రొడక్ట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. వీటిని ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. ప్రమోషన్ ఏం చేయాలి, ఒకవేళ మీకు నచ్చితేనే బై చేయండి. మీకు ఆ ప్రొడక్ట్ మంచిగా అనిపిస్తే దాన్ని ఫర్దర్గా మీకు ఎవరికైనా వేరే వాళ్ళకి రికమెండ్ చేసినా సరే మీరు ఆ వెబ్సైట్ కావచ్చు, దాని గురించి అప్పుడే రీల్స్ కావచ్చు, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా మనం మచ్చాడైతే వస్తూ 2026లో వన్ రెస్పాన్సిబిలిటీ. లైక్ ఎట్లా అంటే గ్యారేజ్ మొత్తం బాబాయ్ శేఖరాడు చూసుకుంటారు.
వీడు వచ్చేసి తెలుగు ఎక్స్పీరియన్స్ బ్లాగ్ ఛానల్ మెయిన్ ఛానల్ బ్లాగ్ ఛానల్ చూసుకుంటాడు. బ్లాగ్ ఛానల్ నేను చూసుకుంటా మొత్తం ఏం తీయాలి ఏం కథ అని. ఎడిటింగ్ అయినా వీడు చూసుకుంటాడు. వీడికి వీలు కానప్పుడు ఎడిటింగ్ నేను చేస్తా. ఒకవేళ వాడు మెయిన్ ఛానల్ వీడియోలో ఎడిటింగ్ బిజీ ఉంటే. ఫ్యామిలీ ఛానల్ మొత్తం వీడు చూసుకుంటాడు. ఫన్ ఛానల్ వచ్చేసి ఇలా లేడు కానీ వాడు తమ్ముడు వాడు చూసుకుంటాడు మొత్తం కూడా ఫన్ ఛానల్. వీళ్ళిద్దరు వచ్చేసి ఇక వీళ్ళు ముగ్గురు కాదు వీళ్ళిద్దరే మొత్తం కచ్చగాలి. వాళ్ళకి ఏ పని చెప్తా పని దనా ఎత్తూనే ఉంటారు. సో మొత్తానికి గైస్ 2025లో మా గోల్స్, మా అచీవ్మెంట్స్, మా పెండింగ్ ప్రాజెక్ట్స్, మేము సాధించినవి ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవి. మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే వేయండి. మీ లైఫ్లో ఏం గోల్స్ ఉన్నాయి 2026 రిగార్డింగ్గా, అంతేకాకుండా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏవైతున్నాయో అవైతే కామెంట్ చేయరు. 2025లో మీకు బాగా నచ్చిన వీడియో అయితే ఉందో అది కూడా కామెంట్ అయితే వేయరు. ఒక కళ చిన్నగా మొదలైంది కానీ నమ్మకం మాత్రం పెద్దది. ఎవరికి తెలియని పేరు, ఎవరికి కనిపించని ఒక ప్రయత్నం, అదే ఈరోజు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇది అసలు వర్క్ అవుతుందా? మన వీడియోస్ ఎవరైనా చూస్తారా? ఈ ప్రశ్నల మధ్యలోనే వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక వ్యూ, ఒక లైక్, ఒక కామెంట్, అవి నాకు ప్రపంచం ఇచ్చినంత ఆనందం. వ్యూస్ రాని రోజులు ఉన్నాయి, కామెంట్స్ బాధ పెట్టిన రోజులు ఉన్నాయి, మొత్తం అన్నీ వదిలేయాలి అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆగలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఛానల్ కాదు, ఇది నా కళ, ఇది నా ప్రయాణం, నా నిజం. నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్లో పొరపాట్లు, వీడియోలో దెబ్బలు, ఇలా చాలా ఫేస్ చేశాం. ఒక కామెంట్, ఈ వీడియో చాలా బాగుంది, నేను మా ఫ్యామిలీ మొత్తంతో కూర్చొని మీ వీడియోస్ చూస్తాను, అదే నా కష్టాలన్నిటికీ జవాబు. సబ్స్క్రైబర్ సంఖ్య కాదు, మీ నమ్మకమే నాకు బలం. ఈ సంవత్సరం 2025 మొత్తం నాకు నేర్పింది ఒక్కటే: ఆగితే ఓటమి, సాగితే విజయం. ఇది ముగింపు కాదు, కేవలం మొదలు మాత్రమే. మీ ప్రేమతో, మీ సపోర్ట్తో నా ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుందని నమ్ముతున్నా. ఇది నా కథ కాదు, ఇది మన కథ. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అంటే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే ఒక ఛానల్ మాత్రమే కాదు, ఇంట్లో మన ఫ్యామిలీ మొత్తంతో కూర్చొని కూడా వీడియో చూడగలిగే ఒక ఫ్యామిలీ లాంటిది. ఈ 2025లో ఎవరెవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిరో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి guys ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.